ఒకరోజు రాము తన తమ్ముడు సోము తన చెల్లితో అరణ్యానికి వెళ్లి మాయల చెట్టును చూడాలని నిర్ణయించుకున్నాడు. ఆ రహస్యాన్ని కనుగొన్నప్పుడే వారి ఊరిలో వారు ప్రసిద్ధి చెందుతారనే ఆశతో రాము అరణ్యానికి వెళ్ళాడు. సోము, లచ్చి కూడా రాముతో వెళ్లేందుకు అంగీకరించింది. అరణ్యంలోకి అడుగుపెట్టగానే వనంలో గలగలలు, పక్షుల గీతాలు విని రాము, సోము, లచ్చి ఆనందపడ్డారు. ఎట్టకేలకు ఒక పెద్ద, ఆకులతో, సుగంధముగా ఉన్న చెట్టు కనబడింది. అది మాయల చెట్టే అని వారు అనుకున్నారు. అదే సమయంలో చెట్టు మాయాక్షమం వారి ముందుకు వచ్చింది. ఈ చెట్టు చాలా విశేషమైనది. నీకు ఏ వరం కావాలో కోరుకో, నువ్వు కోరినది నేను ఇస్తాను అని పలికింది. రాము, లచ్చి ఎంతో ఆశ్చర్యపోయారు. మేము ఈ రోజు ఈ అడవిలో ఎంత ఆనందించామో మా అమ్మ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం అని రాము కోరాడు. మాయల చెట్టు ఓ వెలుగు వెలిగింది. చెట్టు నుండి వింతల పువ్వులు పడ్డాయి. నీ ఆలోచన చాలా మంచిది. ఈ పువ్వులు మీ అమ్మకు ఇవ్వు. అవి ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అని మాయల చెట్టు అంది. రాము, సోము, లచ్చి పువ్వులను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. వారు ఆ పువ్వులను అమ్మకు ఇచ్చారు. ఆ పువ్వుల నుండి వచ్చిన మంచి వాసనతో రాములమ్మ ఎంతో ఆనందపడింది. ఆ రోజు నుంచి ఆమె మిగతా కుటుంబంతో సంతోషంగా ఉండేది.